హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమాదేవనండి. మా ఇంట్లో తరతరాల నుండి ఆడించుకునే మసాలా కూర కారం అండి ఇది. మా పూర్వీకులు పిల్లగా కారం ఆడించేవాళ్ళు. ఇప్పటికీ ఇదే పద్ధతి మేము పాటిస్తున్నాం కూడాను. మా అత్తగారింట్లో మా అత్తగారు కూడా సేమ్ ఇలాగా కారం ఆడించేవాళ్ళండి. ఆవిడ కూడాను, మా అత్తగారు కూడా. ఒక్కసారి ఈ మసాలా కారం ఈ విధంగా మనం ఆడించుకుంటండి, ఆ రుచి ఆ వాసన ఇంకా అద్భుతంగా ఉంటుందండి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ కూరలైనా సరే అంత పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. అంత బాగుంటాయండి ఈ కారం వేసుకుంటే. ఎప్పుడు షాపుల్లో కొనుక్కున్న కారం కంటే మనం ఇంట్లో చేసుకున్న కారం అయితేనే మన కూరలకి పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను. కారం మనకు సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఏ విధంగా చేసుకోవాలని చెప్తానండి. లేదంటే మనకి పట్టు పట్టినట్టు, బూజు పట్టినట్టు, లేదంటే తెల్లగా వచ్చేస్తుందండి. అయితే చెప్తాను చూడండి. అయితే దానికోసం ముందుగానే ఇక్కడ కళాయి వేసుకున్నాను. ఇవి 1/2 కేజీ ఆవాలండి. ఇవి కొంచెం వేగివ్వాలి, అంటే ఎక్కువ వేగించకూడదు, లైట్గా వేగించుకోవాలన్నమాట. ఇవి ఇప్పుడు ఈ సరుకులన్నీ కలిపి ఆల్రెడీగా నేను 2 రోజులు ఎండలో ఎండబెట్టాను. బాగాను 2 రోజులు ఎండలో ఎండబెట్టేసుకున్నానండి అన్నీ. తర్వాత జీలకర్ర అనమాట 150 గ్రాములు తీసుకున్నాను. 150 గ్రాముల జీలకర్ర. ఇవి కూడా లైట్గానే వేగించండి. ఎక్కువ వేగించారనుకోండి చేదు వస్తుంది, మనం కర్రీస్ చేదు వస్తాయి అన్నమాట. ఇవి తీసేయండి. తీసిన నెక్స్ట్ ధనియాలు. ఇవి 600 గ్రాముల ధనియాలండి, అంటే 1/2 కేజీ మీద 100 గ్రాములు ఎక్కువ. ఇవి కూడా లైట్గానే వేగించుకోవాలి. నేను ఆల్రెడీగా ఎండలో ఎండబెట్టుకున్నాను కాబట్టి మనం లైట్గా వేయించుకుంటే సరిపోద్ది. మనలో డైరెక్ట్ కూడా ఆడించుకోవచ్చు, కానీ వేగిస్తే మనకి ఇక్కడ పట్లు పట్టవన్నమాట. అదే కారం పట్లు పట్టదు, సంవత్సరం నిల్వ ఉంటుంది అది. నెక్స్ట్ గరం మసాలా 100 రూపాయలు తీసుకున్నానండి. ఇవి కూడా ఇలాగ చిన్న లైట్గా వేగించి తీసేసుకోవాలి. నెక్స్ట్ మెంతులు 20 గ్రాములు తీసుకున్నాను. మెంతులు ఇవి కూడా లైట్గా వేగించి తీసుకోవాలి. ఇవన్నీ మనం బాగా చల్లారబెట్టుకోవాలండి. చల్లారాక మిక్సీ వేసేసుకోవాలి పొడిలాగా. నెక్స్ట్ ఎండుమిర్చి. ఇవి నేను ఇక్కడ 2 రకాల కాయలు తీసుకున్నాను, ఎండుమిరపకాయలు. ఇవి 2 చూసారా, ఇలాగ ఎండుమిరపకాయలన్నీ మనం ఈ విధంగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించకూడదండి, లైట్గా వేయించుకోవాలి, చెయ్యి మనం కాలుతున్నట్టు అనమాట. ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ పసుపు. కేజీకి 200 గ్రాములు వేస్తున్నాను. ఎక్కువ పసుపు వేసామనుకోండి పసుపు ముద్దలాగా ఉంటుంది కూర. తగ్గించామనుకోండి కూర కారం అదే రెడ్ కలర్లో కనబడుతుంది. నెక్స్ట్ మనకి కూర కూడా బాగుంటుంది అనమాట. ఇలాగ మనం ఆల్రెడీ పసుపు వేసుకుంటూ ఉంటాం కదా ప్రతి కూరలోని. ఇవన్నీ ఎండుమిరపకాయలు అన్నీ చల్లారాయి కదా. ఇక్కడ నేను 2 రకాల మిరపకాయలు తీసుకున్నాను. ఒకటి పొడవకాయలు, ఒకటి పొట్టికాయలు. ఈ పొట్టికాయలు ఏంటంటే గింజ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన కారం కూడుతుంది, అందుకని పొట్టికాయలు తీసుకుంటాము. పొడవకాయలు కారం ఎక్కువ ఉంటుంది, అవి కారాన్ని తీసుకుంటాం అనమాట. మనం ఇక్కడ 3 కేజీలు సరుకులు ఆడించుతాం, అన్నీ కలిపేసి మనకు 3 కేజీలు కారం వస్తుంది. అంటే అన్నీ కలిపి 3 కేజీలు వచ్చాయి అనుకోండి, మనకి 3 కేజీల 20 గ్రాములు అలా కారం వస్తుంది. కేజీ ఇక్కడ 100 గ్రాములు దొరుకుతుందండి కారానికి ఆడించేటప్పుడు. మా పూర్వీకులు అయితే ఇదే పద్ధతి పాటించేవాళ్ళండి. వాళ్ళు మిరపకాయలు దంచుకొని పట్టుకెళ్ళేవారు మిల్లుకి. ఇదండి. నెక్స్ట్ మెంతులు, ఆవపిండి, అంటే మనం ఆవాలన్నీ వేపిసి చల్లారేకి మిక్సీ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ధనియాల పొడి, జీలకర్ర, ఇది జీలకర్ర పొడి అనమాట. నెక్స్ట్ గరం మసాలా పొడి. ఇవన్నీ వేసేసి ఒక్కసారి కింద పైన అంతా కలిసేటట్టు దంచాలన్నమాట. నెక్స్ట్ పసుపు కూడా వేసి దంచాలి. ఇప్పుడు మనం మిల్లుకి డైరెక్ట్గా పట్టుకెళ్తే ఇలాగ ఆడేస్తారండి. కాకపోతే ఏంటంటే అది మాడు వాసన వస్తుంది కొంచెం. ఇలా దంచి పట్టుకెళ్తే సేమ్ మా ఇంట్లో ఇలాగే చేసేవారు, అమ్మ వాళ్ళ ఇంట్లో. సేమ్ మా అత్తగారి ఇంట్లో కూడా ఇలాగే చేసేవారండి. మా అత్తగారు కూడా ఇలాగే చేసేవాళ్ళు. కారం మాత్రం ఇప్పుడు మేము ఇంట్లో దంచుకునే అదే పద్ధతి నేను కూడా ఇంట్లో పాటిస్తానండి. నేను ఇంట్లో కూడా ఇలాగే దంచుకుంటాను, డైరెక్ట్గా మిల్లు తీసుకెళ్ళను. అన్నీ ఇలా దంచుకోవాలి. ఇప్పుడు ఇవి అన్నీ కలిపేసి దంచేసుకొని మనం ఒక బకెట్కి ఎత్తుకోవాలన్నమాట. ఇవ్వండి, బకెట్లో వేస్తాను చూసారా.
అయితే మనం కారం ఇవన్నీ చేసుకునే రోజే పట్టుకెళ్ళి ఆడించుకుంటేనే కారం బాగుంటుందండి. మెత్తబడిపోదు, కారం తొందరగా నలుగుతుంది అనమాట. 2-3 రోజులు ఇంట్లో ఉండిపోయింది అనుకోండి మెత్తబడిపోతాయి. నెక్స్ట్ ఇదిగోండి కారం ఆడించేసుకున్నాను, తీసుకొచ్చాను ఆడించేసి. చూసారండి కలరు ఎంత బాగుందో. ఇంకా పసుపు ఎక్కువ వేసేవాడికి ఇంకా పసుపు ముద్దలా కనిపిస్తుంది అనమాట. అది మనం డైరెక్ట్గా సరుకులన్నీ పట్టుకెళ్ళిపోయాం అనుకోండి చిన్న బరగ్గా ఉంటుంది. మాలో దంచుకొని పట్టుకెళ్తే మెత్తగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అండి, పై తోలంతా తీసేయాలి. అంటే వెల్లుల్లిపాయలు మనం గుడ్లు తీయకూడదు, ఇలాగ రెక్కల్లాగే చెదగొట్టుకోవాలన్నమాట. ఇవి తయారు చేసి పక్కన పెట్టుకుంటాను చెదగొట్టుకొని. ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రీల్స్ కొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ కారం 2 భాగాలు నేను చేస్తానన్నమాట. ఒక భాగం ఒక డబ్బాకి ఎత్తుకుంటాను. ఎందుకంటారా, ఇది ఎందుకని మీరు అడగండి, నేను చెప్తాను. ఎందుకు కాదండి, మనం కార్తీక మాసంలోని వ్రతాలు పూజలప్పుడు ఇలాంటప్పుడు మనం ఎల్లుల్లిపాయ తినాం కదా, అలాంటప్పుడు సాంబార్లు అవి చేసుకునేటప్పుడు మనం ఈ కారం యూజ్ చేసుకుంటాం అనమాట. అందుకనేసి నేను ఒక డబ్బాకి తీసుకుంటాను, ఇది ఒక పక్కన పెట్టేస్తానండి. నెక్స్ట్ కారంలోని ఇదిగోండి మళ్ళీ కారం అనమాట. ఫ్రెండ్స్ మనం కారం ఆడితే పాత్రలు కానీ లేదా మన చేతులు కానీ ఏవి తడి లేకుండా చూసుకోవాలి, లేదంటే బూజు వచ్చేస్తుంది కారం. ఇదిగోండి కారంలో మనం ఇప్పుడు వెల్లుల్లిపాయలు చెదగొట్టి పెడుతున్నాను చెప్పాను కదా, అవన్నీ తీసుకొచ్చి ఇందులో వేసేసి ఇవి మెత్తగా రబ్ చేయాలన్నమాట. కారం వెల్లుల్లిపాయలు కలిపి రబ్ చేయాలి బాగాను, ఇలాగంతాను. ఇలాగా రబ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక డబ్బాకి ఎత్తుకొని, ఇది కూడా ఒక డబ్బాకి ఎత్తుకొని మనం నిల్వ చేసుకుందామండి. ఇప్పుడు ఈ మా పూర్వీకులు ఏం చేసేవారు ఏంటంటే కుండలోని జాడీలకు ఉంటాయి, ఆ జాడీలో కారం ఎత్తేసి దానికి మళ్ళీ పైన చింతపండు అదే అచ్చులా చేసేసి పైన పెట్టేసి పెట్టుకునేవాళ్ళండి వాళ్ళు, ఊసలా అంటే పసుపు గుడ్డ కట్టేసి. ఇప్పుడు మనం అలా చేయలేము, అన్ని డబ్బాల్లో వేసేసుకుంటాను కదండి. ఆడించిన రోజు కారంలో మనం అన్నం తింటే సూపర్గా ఉంటుందండి. ఈ కారంతో ఇలాగ అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఈ సీక్రెట్ మసాలా కారం మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చేసి అది ఎలా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఆముదం వేసానండి, ఆ వీడియో స్కిప్ అయిపోయింది. ఆముదం వేయండి, కారం ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, ఎంత బాగుందో అన్నం, ఆ రుచే వేరండి. ఇలాగ అన్నం మనం ఆడించిన రోజు కారంలో కలుపుకొని తింటే ఇదే కాదండి, చపాతీ పిండి అని అంతే, గోధుమ పిండి మనం ఆడించిన రోజు చపాతీలు చేసుకోండి ఎంత బాగుంటాయో. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.